హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం దొండకాయలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ములక్కాడలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా రెడీ పెట్టుకోవాలి. టమాటో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ, ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక 3 to 4 minutes వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 4 minutes తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు, మునక్కాయలు హాఫ్ బాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా కారం, టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే టమాటో సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 4 minutes వరకు కుక్ చేసుకోవాలి. 4 minutes తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతే, మన మునక్కాయ, దొండకాయ కర్రీ రెడీ.